సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు భేటీ ముగిసింది. హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో 2 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, కొందరు నటులు హాజరయ్యారు. నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, బీవీఎస్ఎన్ ప్రసాద్, డివివి దానయ్య, స్రవంతి రవికిషోర్, నాగబాబు, ప్రసన్న, సుధాకర్ రెడ్డి, సి కళ్యాణ్, రమేష్ ప్రసాద్, దర్శకులు కొరటాల శివ, అనిల్ రావిపూడి, కె రాఘవేంద్రరావు, ప్రశాంత్ వర్మ, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, త్రివిక్రమ్, వి విజయేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. హీరోలు వరుణ్ తేజ్, సాయి ధర్మతేజ్, కళ్యాణ్ రామ్, శివబాలాజీ, అడివిశేష్, నితిన్, వెంకటేష్, కిరణ్ అబ్బవరం, జొన్నలగడ్డ సిద్ధు, రామ్ సీఎంతో భేటీలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి చిరంజీవి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, థ్యాంక్ యూ గాయత్రి. మొత్తానికి ఏదైతే సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఇటు ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే చర్చలైతే కొనసాగించింది. ఈ చర్చల్లో కూడా ముఖ్యమైన అంశాలను ప్రస్తావిస్తూ కూడా ఏదైతే ఈ భేటీ అయితే కొనసాగింది. ముఖ్యంగా సినీ అంటే ప్రభుత్వానికి అలాగే సినీ పరిశ్రమకు సంబంధించి కొన్ని కీలకమైన విషయాలన్నీ కూడా ఇందులో ముఖ్యంగా చూసినట్టయితే కొన్ని కీలకమైన అంశాలైతే వీళ్ళతో చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే సినీ పరిశ్రమకు సంబంధించి ఏమేమి అవసరాలు లేవు వీటన్నిటిపై కూడా ఇటు ప్రభుత్వం ముందైతే ఒక నివేదిక ప్రకారంగా అయితే వీళ్ళతో పెట్టడం జరిగింది. అలాగే మనకి పట్ల ప్రభుత్వం ఏదైతే సినీ పరిశ్రమకు దగ్గర నుంచి ఎలాంటి సహకారం కావాలో దానికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు కూడా ఏదైతే వీళ్ళతో చర్చించడం. ఒక పక్క ఇటు సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటనకు సంబంధించి ఏదైతే ఇటు సినీ పరిశ్రమతో పాటు ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇటు ప్రభుత్వం కూడా ఏదైతే ముఖ్యంగా ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఇటు సినీ పరిశ్రమ పెద్దలు కూడా మరొకసారి అలాంటి సంఘటన కూడా చూసుకుంటామంటూ కూడా వాళ్ళకి హామీ ఇచ్చారు. అలాగే ప్రజలు ఇంట్లో ఒక కొన్ని విషయాలు చూసినట్లయితే ముఖ్యంగా బెనిఫిషియల్ విషయంలో మాత్రం ప్రభుత్వం తగ్గదే లేదంటూ కూడా చాలా క్లారిటీ ఇచ్చేసింది. ముఖ్యంగా బెనిఫిషియల్ చెప్పాలి ఏ సినిమాకి చిన్న సినిమాకి పెద్ద సినిమా తేడా లేకుండా ఏ సినిమాకి కూడా బెనిఫిషియల్ ఇచ్చే పరిస్థితి లేదంటే కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీ సెషన్స్ జరిగే సమయంలో కూడా ఏదైతే ఈ ఇన్సిడెంట్ సంధ్య థియేటర్ ఇన్సిడెంట్ పై ముఖ్యంగా 45 నిమిషాల పాటు చర్చ కొనసాగింది. ఈ చర్చ కొనసాగిన నేపథ్యంలో ఇకపై బెనిఫిషియల్ కి ప్రభుత్వం అనుమతి ఇవ్వదంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత చేశారు. ఎందుకంటే ప్రభుత్వమే సమయంలోని ఏదైతే బెనిఫిషియల్ అనుమతులు ఇచ్చింది, టికెట్ అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే విధంగా ఈ బెనిఫిషియల్ ఉన్నంటూ కూడా అభిప్రాయం పడిన నేపథ్యంలోనే ఖచ్చితంగా బెనిఫిషియల్ ప్రదర్శించే లేదంటూ కూడా ఖచ్చితంగా క్లియర్ గా చెప్పారు. అలాగే మరొక పక్క ఇటు సినీ ఇండస్ట్రీ కూడా ప్రభుత్వానికి సహకరించాలంటూ కూడా కొన్ని అంశాలను వాళ్ళ ముందైతే పెట్టారు. ముఖ్యంగా ఇందులో చూసినట్టయితే ఏదైతే డ్రగ్స్ సంబంధించి సినీ సెలబ్రిటీలు క్యాంపెయిన్ చేయాలంటూ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అలాగే ఈ సినీ సెలబ్రిటీలకు సంబంధించి టూరిజం లో కూడా వాళ్ళ సహకారం కావాలి. అలాగే మరొక పక్క డ్రగ్స్ క్యాంపెయిన్ కావచ్చు, మహిళా భద్రతా క్యాంపెయిన్లు కావచ్చు, వీటన్నిటిలో కూడా సినీ సెలబ్రిటీలు పాల్గొవాలి. ఖచ్చితంగా ప్రజలకి అవగాహన కల్పించే విధంగా వీళ్ళు ప్రవర్తించాలంటూ కూడా ఏదైతే ఇప్పటికే చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ భేటీలో కూడా చాలా కీలకమైన అంశాలే అందరూ ముఖ్యంగా సినీ పెద్దలకు సంబంధించి కీలకమైన వ్యక్తులే హాజరయ్యారు. అలాగే ప్రభుత్వం తరఫు సీఎం, అలాగే డిప్యూటీ సీఎం పాల్గొని ముఖ్యంగా కీలకమైన అంశాలన్నీ కూడా చర్చించారు. ప్రస్తుతం ఈ భేటీ ముగియడంతో కూడా సెలబ్రిటీలతో పాటు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ భేటీ కూడా ముగిసింది. ముఖ్యంగా కీలకమైన అంశాలు బట్టి ఇరు వర్గాలు కూడా చర్చించుకున్నాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా దానికి సానుకూలంగానే స్పందించారు. ఇటు సినీ పరిశ్రమ అడిగిన వాటికి కూడా సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగానే స్పందించారు. అంటే అలాగే మనకు ప్రభుత్వం అడిగిన విషయాలకు కూడా ఇటు సినీ పెద్దలు కూడా దానికి అంగీకరించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా భేటీ కూడా ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ఇటు సినీ పరిశ్రమకు మధ్య ఉన్న గ్యాప్ ను కూడా పూడ్చేందుకు ఈ భేటీ కీలకమైంది. ముఖ్యంగా ఎస్బీసీ చైర్మన్ గా ఇటీవల దిల్రాజు కూడా నియమించారు. దిల్రాజు నియమించిన నేపథ్యంలో ఈ భేటీని కూడా ఆయనే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇప్పటివరకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన జరిగి ఇప్పటివరకు కూడా సినీ పెద్దలతో కూడా ఎటువంటి భేటీలో ఇది మొదటి భేటీ కాబట్టి సానుకూలంగానే అందరూ స్పందించారని తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఏదైతే సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలు ఏమన్నాయో వీటన్నిటిని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. అలాగే ప్రభుత్వానికి సంబంధించి కూడా ఏమేమి అవసరాలు ఉన్నాయో దానికి సంబంధించి కూడా
ఇది సినీ పరిశ్రమలో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ భేటీలో కీలకంగా ఏ ఆలోచిస్తాలో వాటన్నిటిపై చర్చ కూడా కొనసాగింది. అలాగే మరొక పక్క సినీ పరిశ్రమకి ఎప్పుడూ కూడా ప్రభుత్వం అండగా ఉంటుందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ప్రతి ప్రభుత్వం కూడా సినీ ఇండస్ట్రీకి అండగా ఉంది. అలాగే అండగా ఉండడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన సహకారాలన్నీ కూడా అందించిన నేపథ్యంలో మరొకసారి ఏదైతే సంజయ్ థియేటర్ లో జరిగిన ఘటనను రిపీట్ అవ్వకుండా ఉండేందుకు కూడా మరొకసారి అలాంటి సంఘటన రిపీట్ కాకుండా తీసుకోవాలంటూ కూడా ఇటు సినీ ఇండస్ట్రీ చెప్పడం జరిగింది. అలాగే ప్రభుత్వానికి కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి అంశాలన్నీ కూడా సున్నితంగా ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇలాంటి అంశాలు అంటే మనుషులు ప్రాణాలతో చెలగాటం ఆడే విధంగా ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాటిని సహించేది లేదంటూ కూడా ఇటు ప్రభుత్వం చెప్తుంది. అలాగే బౌన్సర్ల విషయంలోనే ముఖ్యంగా కీలకంగా ప్రభుత్వం ఉంటుందంటూ కూడా చెప్పింది. ముఖ్యంగా ప్రెస్ ఏదైతే ముగియడంతో కూడా ఇక్కడ నుంచి అందరూ కూడా వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. గాయత్రి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్.